ఏం చేశాడు వీడు అని చూస్తే మచ్చలేదు. కానీ బాధ్యత లేనుడా అనుకుంటే కాదు, ఆ గానుగ చాటును దాక్కుని గోధుమలు తొలగొడుతున్నాడు. ఎందుకోసం అంటే, అయ్యా పెద్దగా చెప్పుకోదగిన విజయాలు ఏమి నాకు లేవు, కానీ మిద్యానీయుల మీద పై చేయి సాధించలేనే, కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారయ్యా, వాళ్ళ ఆకలన్నా తీర్చాలిగా, వాళ్ళకన్నా అన్నం పెట్టాలిగా. ఆ దుఃఖములో, ఆ శ్రమలో కూడా తన బాధ్యతను మరువని ఒక మంచి వ్యక్తిగా కనపడతాడు ఆయన మనకి. అతని మనోస్థితి ఎలా ఉంది తెలుసా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటే వెంటనే అంటాడు, యెహోవాయే గనక మాకు తోడై ఉండుంటే మాకు ఈ స్థితి ఎందుకు ఉంటుంది? దేవుడు మా చెయ్యి వదిలేశాడు కాబట్టే కదా మాకు ఈ దుస్థితి. ఆమె తేటగా చెప్తున్నాడు, దేవుడు మా చెయ్యి వదిలేశాడు, ఆయన మాకు తోడుగా లేడు, ఆయన మమ్మల్ని పట్టించుకోవటం మానేశాడు. ఎందుకో దేవుడు కూడా నాకు విముఖుడయ్యాడయ్యా, ఎందుకో దేవుడు కూడా నాకు కన్నిటికి జవాబు ఇవ్వట్లేదయ్యా, ఎందుకో నేను ఏడ్చి ఉపవాసములో నాకు ఆన్సర్ రాలేదయ్యా. ఇంత బాధలో ఉండి విజయాలకు ముఖం వాసిపోయి శత్రువుకు మరుగయ్యి బ్రతుకుతూ కూడా తన వెనక ఆధారపడిన వారికి ఆహారం పెట్టే పనిలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అతని దగ్గరికి యెహోవా వాక్కు వచ్చింది. అందరం గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేను ఖచ్చితంగా నమ్ముతున్న ఒక దేవుని క్యారెక్టర్ ఏంటంటే, ఆయన నీతో చెప్పవలసిన మాట ఇంకొకరితో చెప్పడం, ఇంకొకరితో చెప్పాల్సిన మాట నీకు చెప్పడం. నీకు చెప్పాల్సింది నీకే చెప్తాడు, నాకు చెప్పాల్సింది. ఈ పూట ఇక్కడ ఎవరెవరైతే కూర్చున్నారో వారితో యేసయ్య మాట్లాడుతూ ఉన్నట్లయితే అది ఇంకొకరితో చెప్పవలసిన మాట అయితే కాదు, నీకు చెప్పాల్సిందైతేనే నీకు చెప్తున్నాడు. ఇది నా నమ్మకం. మీరు ఏకీభవిస్తే ఆమేనండి, మీరు ఏకీభవిస్తే ఆమేనండి. ఒకవేళ మీరు ఏకీభవించినట్లయితే దాని అర్థం ఏమిటంటే, ఒకవేళ కొన్ని శ్రమలపై, కొన్ని సమస్యలపై, కొన్ని వ్యక్తులపై, కొన్ని స్థితిగతులపై నీకు పోరాటం ఉన్నప్పటికీ, ప్రయాసపడుతున్నప్పటికీ ఇతిమిద్దమైన విజయం నీకు రాలేదన్నమాట, నీకు ఇంకా గెలుపు దొరకలేదన్నమాట. ఆహా నేను గెలిచి నన్ను జయ జెండా పాతే అవకాశం నీకు ఇంకా రాలేదన్నమాట. అలాగని లొంగిపోయావా, అలాగని ఓడిపోయావంటే ఓటమిని అంగీకరించే మనసు లేదు, లొంగిపోయే పరిస్థితి లేదు, రాజ్యపడే పరిస్థితి లేదు. అలాగని జయ జెండా పట్టుకుందాం, మోకానాదము చాటిద్దాం అనే ధైర్యం లేదు. ఈ రెండు పరిస్థితుల మధ్య ఇటు ఓటమిని అంగీకరించ గెలవలేక, శత్రువుకి ఎదురు పడలేక, విజయ గర్వంతో వాడి ముందు నిలబడలేక, మరుగైపోయి చోటైపోయి నీలో నీవు కుమిలిపోతూ బాధపడుతూ ఎంతకాలం మాకు ఈ స్థితి అని ఏడుస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈ రోజున ప్రభు వారితో మాట్లాడుతున్న ఒక మాట ఏంటి తెలుసా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి. నోటితో స్తుతిస్తూ చప్పట్లు కొడదా, నోటితో స్తుతిస్తూ చప్పట్లు కొడదా, కొట్ట గట్టిగా చప్పట్లు స్తుతిస్తూ స్తుతిస్తూ. yes యెహోవా నీకు తోడై ఉన్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. నేను మొదటే చెప్పాను మీకు, అతను వ్యంగ్యం ఆడటం లేదు, ఆయన అబద్ధం ఆడటం లేదు, ఆయన ఎగతాళిగా మాట్లాడటం లేదు, ఆయన ఎద్దేవా చేయటం లేదు, ఆయన నిజమే మాట్లాడుతున్నాడు. కానీ గిద్యోను ఎందుకులే అయ్యా, దేవుడే మాకు తోడై ఉంటే మా స్థితి ఎలా ఎందుకుంటుంది? ఆయన బొత్తిగా మమ్మల్ని వదిలేశాడు కదా, ఆయన మమ్మల్ని విడిచిపెట్టబడ్డే కదా మా మీద మిద్యానీయులు అంత పై చేయి సాధించారు. క్లియర్గా వారి అప్పర్ హ్యాండ్ ప్రపంచానికి తెలుస్తుంది. మేము డౌన్ అయిపోయాం, మేము వెనకబడిపోయాం, మేము వాళ్ళకి సరి సమానమైన ఎత్తులో నిలబడి పోరాడలేకపోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు, గిద్యోను ప్రజలు మరుగై దోక్కుని ఉంటున్నారు. మిద్యానీయులు మైదానమంతా విస్తరించి ఇసుకేస్తే రాలనంతా పబ్లిక్గా ఉండి వీళ్ళెప్పుడు బయటకు వస్తారా వేసేద్దామన్నట్టుగా చూస్తున్నారా?
వారు అటాక్ చేద్దామని రెడీగా ఉన్నారు, వీళ్ళు కాపాడుకుందాం అన్నట్టుగా ఉన్నారు. అలాంటి వారి దగ్గరికి వచ్చి సకల ఆయుధములతో అస్త్ర శస్త్రములతో అటాక్ రెడీగా ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అంటే బాగానే ఉంటుంది, కానీ గోధుమలు దొల్లగొట్టుకుంటూ గానుగ చాటును దాక్కుని మిద్యానీయులకు మరుగై ఉండాలి అనుకునే ఒకటి దగ్గరికి వచ్చి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అన్నాడంటే అది అబద్ధం అన్నట్టుగా లేదా? ఎగతాళి చేసినట్టుగా లేదా? ఎద్దేవా చేసినట్టుగా లేదా? ఏమండి, ఈ రాత్రి నా దేవుడు అలాంటి వాడు కాదని మీరు ఒప్పుకున్నారు గనక, మీరు నమ్ముతున్నారు గనక, ఆ మాట వేరొకరిది కాదు, వేరొకరికి చెప్పే మాట నాకు చెప్పడు, నాకు చెప్పే మాటే నాకు చెప్తున్నాడు అని కూడా ఒప్పుకున్నారు కనుక ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట నిజమైతే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అని మాట్లాడుతున్నాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడు మాట్లాడుతున్నాడు. ఓటమిలో బాధపడుతున్న నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడు ఎవడు? ఓ సింహాన్ని చీల్చిన వాడైతే కదా, ఓ ఎలుకబంటిని తరిమి చంపిన వాడైతే కదా, ఒంటి చేత్తో 31 మంది రాజులను చంపినట్లు చంపితే కదా, బెనాయ వలె మంచు కాలములో బావిలో దాగి ఉన్న సింహమును చంపినట్లు చంపితే కదా, చీల్చినట్టు తోడేలై శత్రువును గజగజలాడిస్తే కదా, ఆడు సింహం వలె నిక్కి నిలిచి వేటాడి చంపిన దాన్ని తింటే కదా ఈ మాట వాడాలి. భయముతో గానుగు చాటును దాక్కున్నవాడిని పట్టుకొని ఈ మాట అంటున్నాడే. మళ్ళీ అట్లయిన ఏమందము? దేవుడు అబద్ధం ఆడుచున్నాడా? దేవుడు ఎగతాళి చేస్తున్నాడా? దేవుడు పరాచకములు ఆడుచున్నాడా? దేవుడు అవహేళనగా మాట్లాడుతున్నాడా? నో, నా దేవుడు తన స్వభావానికి విరుద్ధముగా ఏమీ చేయలేడు. He cannot do anything against his nature. అలా చేయడు ఆయన. మరి ఏమంటున్నాడు? ఒక్క మాట మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నీ గతాన్ని గుర్తు చేసి నిన్ను హేళన చేసేవాడి పేరు అపవాది అనండి. ఏం గుర్తు చేస్తాడు? రే 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 జఫనియా, ఏంట్రా రెచ్చిపోతున్నావు? నీ బతుకు నాకు తెలీదా? నువ్వు ఎలా పొరలాడినవాడు పాపంలో, ఎక్కడెక్కడ తిరిగావు, ఎన్ని పాపాలు చేసావు, ఎప్పుడు పత్తిలాగా మాట్లాడుతున్నావు, నీ బతుకు నాకు తెలుసు రే అని ఎప్పటికప్పుడు నా గతాన్ని గుర్తు చేసి నన్ను ఒక అపరాధ భావంతో నింపి ధైర్యంగా దూసుకెళ్లకుండా వెనక్కి లాగేసే ఒక టెక్నిక్ని రోజు వాడుతున్న వాడి పేరెవరు? కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. నీ గతాన్ని సమాధైపోయిన దాన్ని ఎత్తిపట్టి నిన్ను బాగా పొడుస్తూ ఉండరా. ఎలా చెప్తాడు? ఏంట్రా రే, పరిశుద్ధత గురించి నువ్వు మాట్లాడేది? నమస్కారాన్ని ముఖం మొత్తంలో చూసుకొని ఈ బతుకు నీకు తెలియదురా. పొడుస్తూ ఉంటాడు. నీ గతాన్ని ఎత్తి ఆడి పేరు చెప్పండి. ఆడి పేరు అపవాది. బిడ్డలారా, శ్రద్ధగా వినండి. నీ వర్తమానమును నీకు చూపించి నేను నిరాశపరుస్తాడు మనిషి. కరెక్టే నువ్వు చెప్పేది, కానీ పరిస్థితులు అర్థం చేసుకోవాలిగా. నీకు ఎన్ని అప్పులు ఉన్నాయి, నీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, నీకు ఎన్ని పోరాటాలు ఉన్నాయి. నీ మనస్సు మంచిదే, ఈ పరిస్థితుల మధ్య ఇంత సమర్పణ అవసరమా? ఇన్ని పోరాటాల మధ్యలో ఈ తెగింపు అవసరమా? ఒకసారి చూడు, గాల్లో దీపం పెట్టకూడదురా, నేల విడిచి సాము చేయకూడదురా అని వాస్తవ పరిస్థితులన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కరెక్టే అనిపిస్తుంది. అవన్నీ కరెక్ట్గానే ఉంటాయి. మరి అటు చూపించే రిపోర్ట్ అని నిజమే. నీ గతాన్ని చూపించి నేను వెనక్కి లాగేవాడు అపవాది. నీ వర్తమానం చూపించి ఉదాహరణకేంటి నువ్వు బాలుడవు, వాడు బాల్యముడు అభ్యాసం చేశాడు. వర్తమానం నువ్వు ఎంతున్నావురా అని చూడరా, ఆడ ఆయుధం చూడరా. నీ ఆయుధం ఏంట్రా? చిన్న పొలం మొక్క వేసుకొని 3 రాళ్ళు వేసుకొని బయలుదేరిపోయా ఎలా ఆడు చూడాడు. ఇదంతా అబద్ధమా? నిజమే. నీ వర్తమానమును ఇప్పుడు నీకు సంఘం లేదని,
ఇప్పుడు నీకు వెనకాల జనం లేరని, ఇప్పుడు నీకు గట్టిగా ఒక 10 లక్షలు బ్యాంకులో లేవని, నీకు గట్టిగా మీద చేయబడితే గబుక్కున్న సపోర్ట్కి వచ్చారు ఒక 1000 మంది లేరని, నీకు ఒక తగాద ఉంటే సమాజంలో నీ పక్షంగా ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో నిలబడేంత సీన్ లేదని నీ వర్తమానమును పదే నీకు చూపించి బలహీనపరిచేవాడు కేవలం ఒట్టి నరుడు, నీ గతాన్ని చూపించి ఎగతాళి చేసేవాడు ఒట్టి అపవాది. కాకపోతే ఇప్పుడు విజయం లేకపోయినా, ఇప్పుడు బలం లేకపోయినా, ఇప్పుడు సత్తా లేకపోయినా, తన కృపను బట్టి, తన నామమును బట్టి అతి సమీప భవిష్యత్తులో నీ చేతికి రాబోతున్న అద్భుతమైన విజయమును చూసి పరాక్రమము కలిగిన బలార్జుడాని భయపడుతున్నప్పుడే, మొర్రగయ్యున్నప్పుడే, దాగి ఉన్నప్పుడే, పారిపోతున్నప్పుడే దేవుడు చెయ్యి వదిలేశాడు. నాకు అన్యాయము జరిగిపోయింది, ఇక నాకు విజయము లేదని నువ్వు రోధించుచుండగా నీతో మాట్లాడుతున్న ఒక స్వరం, పరాక్రమము కలిగిన బలార్జుడా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచు. ఆత్మ చేత నింపబడిన వారైతే అనే భాషలు మాట్లాడుతూ ప్రభుని కనపరచండి. మౌనంగా ఉండకండి. Come on, speak out. Speak out. Speak out. Speak out. There is power right now. There is power. There is power. You will receive the anointing of the Holy Spirit. ఇంకా ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. విశ్వసించు. yes. మిద్యానీయులకు మరుగై ఉండాలి అన్నది నిజం కాదా? గానుగ చాటున దాక్కున్నది నిజం కాదా? గోధుమలు దుల్లగొట్టుకుంటున్నది నిజం కాదా? అవన్నీ నిజాలే. కాకపోతే అది వర్తమానం. అదేదో అందాక అట్ట జరుగుతుంది. జరగబోయే చరిత్ర ఏంటి తెలుసా? జరగబోయే చరిత్ర ఏంటి తెలుసా? నీవు పరాక్రమము కలిగిన బలార్జుడగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీవు ఒక పరాక్రమము కలిగిన బలార్జుడుగా దేవుని లేపబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన తన ప్రజలను వారి పాపము నుండి తానే రక్షించును. ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత జరగబోయే ముచ్చటది. దాన్ని చూసి చెప్పాడు, అవునా కాదా? ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలు పెట్టాను. చూసి చెప్పాడు. అప్పటికి ఇంకా జరగలేదు. ఇంకా సంసోను కడుపులో పడలేదు. పొలములో పని చేసుకుంటున్నప్పుడు చెప్పిన మాట ఇది. దేవుడు భవిష్యత్తును చూడగలిగిన వాడు. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? మాట్లాడాలి. నీ సంఘంలో, నీ సేవలో విజయాలు అసలు లేవు కదూ. ఎప్పటికప్పుడు శత్రువుదే పైచే అవుతుంది కదా. ఎక్కడికక్కడ రాజీ పడాల్సి వస్తుంది కదా. సారీ చెప్పాల్సి వస్తుంది కదా. తలంచుకోవాల్సి వస్తుంది కదా. చా అని ఒక్కడవి ఇంటికి వచ్చి కూర్చొని గానుగు చోటును దాక్కొని ఏదో పిల్లలకి తిండి కోసం తిప్పలు పడుతున్నావు కదా. నిత్యము ఓటములు తలిసిపోతూ, బలకీన పడిపోతూ, బాధపడిపోతూ, నేను మళ్ళీ చెప్తున్నాను, విజయాలు సాధించను లేక, ఓటమిని అంగీకరించను లేక, రెండింటి మధ్య తికమక పడిపోయి బాధపడిపోతూ, నా బతుకు ఇప్పుడు ఇంతే, రేపేంటో ఏమైపోతామో అర్థం కాక బాధపడిపోతున్న నీతో ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న మాట, ఇదిగో నీ భవిష్యత్తు నేను చూస్తున్నాను. నీ భవిష్యత్తు నేను చూస్తున్నాను. రేపటి దినము నీ యందు నేను చేయబోయే కార్యములు నాకు తెలుసు కదా. నేను సిద్ధపరిచింది నేను ఎరుగుతాను కదా. నేను చేయబోతుంది నేను చూడగలుగుతున్నాను కదా. సాతానికి నిన్నటి ముచ్చటే తెలుసు, నీకు ఇవాల్టి మ్యాటరే తెలుసు, నాకు రేపటి సంగతి తెలుసు. నేను భవిష్యత్తును చూడగలుగుతున్నాను. నేను రేపు నీ జీవితంలో చూడబోతున్నాను. ఏమని పిలుస్తున్నాను? ఓ పిరికివాడా, ఓ భయపడుచున్నవాడా, ఓ దాక్కున్నవాడా, ఓ మరుగైన వాడా. అది గతం, అది వర్తమానం. నేను మాట్లాడేది భవిష్యత్తు. నేను మాట్లాడేది భవిష్యత్తు. ఆ భవిష్యత్తు ఏమనగా నువ్వు పరాక్రమము కలిగిన బలార్జుడివే. ఈ పరాక్రమం ఇంకా ప్రదర్శింపబడలేదు. ఈ విజయం ఇంకా కళ్ళ ముందుకు రాలేదు. ఈ ఘనత పాదాక్రాంతం అవ్వలేదు. నువ్వు భయపడి దాక్కుని గజగజ వణుకుతూ ఉన్నప్పుడే నీ మీదకి వార్త వస్తుంది. నీ మీదకి వార్త వస్తుంది. ఇది వార్త కాదు.
వాగ్దానం. అవును, వాగ్దానమును నీ యొద్దకు తెచ్చుచున్న ఒక ప్రవచనం. విశ్వసించువాడా, యేసుక్రీస్తు నామములో ఈ వాగ్దానము నెత్తిపట్టండి. ఎవరు మిద్యానీయులకు మరుగై ఉండగోరుచున్నాడో, ఎవడు ఇంటి వారి కోసం కసిని శత్రువును దొల్లగొట్టవలసిన వాడు గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడో, అతని దగ్గరికి దేవుడు వచ్చి ఎవరు యెహోవా మమ్మల్ని వదిలేశాడని ఫీల్ అవుతున్నాడో, ఎవరు దేవుడు కూడా పట్టించుకోవట్లేదని ఫీల్ అవుతున్నాడో, ఎందుకు మరి దేవుడు కూడా కార్యాలు చేయట్లేదని ఎవరు మదన పడుతున్నారో, దేవుడు తలుచుకుంటే ఒక్క దెబ్బకు పరిష్కారం ఒకపోయినా, కార్యాలు జరగకపోయినా ఎందుకో దేవుడు కూడా మౌనంగా ఉంటున్నాడని ఎవరు లోపల మదన పడిపోతున్నారో, ఆయన ఒక్క మాట చెప్తే చాలదా, ఒకసారి చెయ్యి చాపితే చాలదా, అని ఊదితే చాలదా, ఎందుకు ఒక్క మాట అనడు, ఎందుకు గాలి ఊదడు, ఎందుకు నా పక్షం నిలబడ్డు, నా శత్రువుడు ఎందుకు పేటరేకనిస్తున్నాడు, ఎందుకు వాడికి పైచేయి రాణిస్తున్నాడు, ఎందుకు నా ఇంటి మీదకి దొమ్మిగా రాణిస్తున్నాడు, ఎందుకు నింద రాణిస్తున్నాడు, ఎందుకు అవమానం రాణిస్తున్నాడు, ఇలాంటి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరైపోతున్నవాడా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నది. ఈ భయంకరమైన అవమానం వస్తేనే కదా రెట్టింపు ఘనత నీకు అర్థమయ్యేదే. కొట్ట గట్టిగా హల్లెలూయా. రెట్టింపు ఘనత, రెండింతల ఘనత, అత్యధిక ఘనత, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత. నీకేం ఆవేశం లేదు, నీకేం కోపం లేదు, సరే దేవుని చిత్తం ఏం చేస్తామని అప్పగించుకొని ఏదో గాను సడన నువ్వు గోధుమలు దొలగొట్టుకుంటూ నీ బతుకు నువ్వు బతుకుతున్నావు. నువ్వెక్కడ బయటికి రావట్లా, ఎవరితో చెడు కానీ మంచి కానీ మాట్లాడట్లా, నువ్వు మరుగైపోయి ఉంటున్నావు, నువ్వు సైలెంట్గానే ఉంటున్నావు. కానీ నీ దేవుడు సైలెంట్గా లేడా? నీ దేవుడు సైలెంట్గా లేడు. వచ్చేసాడు. నా దేవుడు మాట్లాడే స్టైల్ అనండి ఒకసారి, పోనీ అనండి ఒకసారి. 2 రకాలు. మొత్తం తీయాలిదంతా చెప్పట్లా, మీరు అందులో చూసి నన్ను కంగారు పెట్టకండి. ఇది ఒక కోణం, ఒక పాయింట్ మాత్రమే. మొత్తం పూసేసుకొని 2 రకాలుగా మాట్లాడతాడంట. జఫన్యా చెప్పాడు అని ఒక పాంప్లెట్ వేయకండి నా మీద. ఎందుకంటే రహస్యంగా ప్రవేశించిన కపట సహోదరుల వలన ఎన్నో కష్టాలు వస్తాయని పౌలు గారు చెప్పాడు. నేనే పోటోని, దేవుని స్తోత్రం, మంచి వాళ్ళ స్తోత్రం చెప్పండి. దేవుడు 2 విధాలుగా మాట్లాడతాడు. ఒక్కటే నీవు శ్రమలో, దుఃఖములో, బాధలో బాధింపబడుతుండగా ఆదరణకరమైన కలిగించినట్లు నీతోనే మాట్లాడతాడు. కలవరపడకో, భయపడకో అంటే నీతో మాట్లాడతాడు. ఇంకొకసారి బాధలో కుళ్ళిపోయి ఏడుతుంటే అసలు నీకు కనపడ్డు నీతో మాట్లాడటం. ఇది న్యాయమా అని గింజుకున్నా పట్టించుకోడు. మాట్లాడు దేవుడా, నువ్వు మౌనంగా ఉండనేలా, లెమ్మో తెచ్చరెల్లమో అని ఆయనకే రెఫరెన్స్ పెట్టినా పట్టించుకోడు. అన్నీ తెలిసిన వాడికి ఇది న్యాయమా, ప్రశ్నించలేము కదా అని కుండలను ఇట్టి రీతిగా పగలగొట్టేదవా, ఎన్ని రెఫరెన్స్లు పెట్టు. నువ్వెందుకు మాట్లాడతలేదు అని గింజుకుంటున్న టైంలో ఎవడో నీ తలుపు కొడతాడు. సరే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్ అన్ని ప్రేయర్ని ఫాజులో పెట్టి బయటికి వెళ్ళి తలుపు తీస్తావు. ఇప్పుడే వస్తున్నాడు ప్రభు, ఎవడో వచ్చాడు. వెళ్ళి తలుపు తీస్తే నిన్ను బాధ పెడుతున్న, ఇబ్బంది పెడుతున్న, తలుపులు వేసుకొని ఏడ్చడానికి కారణమైన శత్రువే ఆ తలుపు కొట్టినాడు. నామంలో నీకు టార్గెట్ పెట్టి ప్రార్థన చేస్తే నువ్వే నా తలుపు కొడతావురా సైతానా? ఏమిటి ప్రభు, వాడిని రసింపు చేయమని మొరపెడితే వాడినే పంపితివా, రానిచ్చితివా, తలుపు కొట్టనిచ్చితివా అని కడుపు పుడుకుపోతుంటుంది. సర్లే తలుపు కొట్టాడు, తలుపు తీసాం, ఆ డైలాగే తినేసి అప్పుడు ప్రార్థన చేద్దాం, దాన్ని బట్టి రెఫరెన్స్ ఇంకోటి పెట్టి అని తలుపు తీస్తే ఆడంటాడు, నన్ను క్షమించండి. अचानक ये क्या हो रहा है भाई, बीच में क्यों टंग स्लिप हो गई, एकदम उल्टा पल्टा बोल रहे क्या? आई एम रियली सॉरी अंडी, నన్ను క్షమించండి. సడన్గా ఏంట్రా వేటి పెరాయించావు? ఏమోనండి, నిన్న రాత్రి నీ దేవుడు నా యొద్దకు వచ్చి
నిన్నటి రాత్రి నీ దేవుడు నా దగ్గరకు వచ్చారాయ్, వాడు నా కుమారుడు, వాడి జోలికి వెళ్తే చంపేస్తాను రా అన్నాడు. నా భయం చేస్తుంది. మీ దేవుడు నన్నేమి చేయకూడదని నువ్వే ప్రార్థన చేయవా? ఇప్పుడు కొట్టాలి దమ్మున్న సపోర్ట్లు కొడితే ఏం పిల్లగాలి మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దుఃఖములో, శ్రమలో, కన్నీరులో నీతో మాట్లాడుట ఒక స్టైల్ అయితే, నీతో మాట్లాడడం మానేసినట్టుగా కనిపించిన వేళ నిన్ను ఏడిపించినోడితో మాట్లాడడం ఇంకా సూపర్ స్టైల్. స్తోత్రం చెప్పరు మీరు. నీతో ఎందుకు మాట్లాడలేదంటే ఆడితో మాట్లాడుతున్నాడు. నీకు అర్థమైందా? పాపం అప్పుడే అన్నీ వదులుకొని అందరిని వదులుకొని ఒక్క భార్యని అంట పెట్టుకుని నడుచుకుంటూ ఐగుప్తు దగ్గరికి వెళ్తే ఆ రాజుగారు వచ్చి భార్యని ఎత్తిపోయాడు. అబ్రాం గారికి అది కదా ఆదికాండం ఎంత 93 12 ఎత్తుకుపోతే అప్పుడు నిజంగా దేవుడు ఏమనాలి? నా కుమారుడా, విశ్వాసముంచము, నమ్మిక మాత్రముంచము, విశ్వసించువాడు కలవరపడడు అనాలిగా. అయ్యేమి లేవు అసలు. ఈయన పట్టించుకోకుండా ఆడి దగ్గరికి రే నా సేవకుడు భార్యను తీసుకొచ్చి నాశనం అయిపోతారా రే ఆడి చెప్పాడు. కొన్నిసార్లు మనతో మాట్లాడనప్పుడు దేవుడు మనల్ని వదిలేసాడు అనుకోవద్దు, మనల్ని ఏడిపించేవాడితో మాట్లాడతాడు. ఆడికి వెన్నులో వణుకు పుట్టిస్తాడు, వాడికి భయము పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడు నీతోనే మాట్లాడాలా, అప్పుడప్పుడు ఆడితో కూడా మాట్లాడాలా. ఎందుకంటే మనం మాట్లాడితే లెక్క చేయడాడు, ఆయన మాట్లాడాలి ఒకసారి. ఆడు మోషేని కూడా సవాల్, నీ ముఖం నాకు చూపించకంటాడు. ఆడికి అంత పోగరు. ఎవడాడు? ఆడుతో ఆయనే మాట్లాడాలి. మనం మాట్లాడితే నీ ముఖం నాకు చూపించక ఎలా ఆదరగల ఎవడయ్యా మీ దేవుడు, ఆడు వాయిస్ అలాగ ఉంటుంది. అందుకని నువ్వు ఆగరా ఒకసారి, నేను మాట్లాడతాను. ఫస్ట్ లాక్డౌన్లో నేను ఎన్ని శ్రమలన్నా భరిస్తాను, కానీ నీ మౌనాన్ని భరించలేకపోతున్నాను. మాట్లాడయ్యా. పోనేది నీ శిక్షే, నువ్వు పంపిన తెగులే, నువ్వు ఇచ్చిన శాపమైతే నా మాటని చెప్పయ్యా అని విపరీతంగా ఇచ్చాను నేను. సెకండ్ లాక్డౌన్లో అదే మాటతో అలా ప్రార్థన చేస్తుండే ప్రభు అన్నాడు, రే నీతో మాటలాడినప్పుడేనా, నీతో మాటలాడనప్పుడు కూడా చాలా కార్యాలు చేశాను అని లిస్ట్ అంతా చెప్పాడు. అబ్రహాముతో మాట్లాడాలా, కానీ న్యాయం చేశా. తరుమబడుతున్న యాకోబుతో మాట్లాడాలా, లాభంతో మాట్లాడా. కొన్నిసార్లు నీతో మాట్లాడడం కంటే ఆడితో మాట్లాడటం నీకు ఎక్కువ పరిష్కారం వస్తుంది. నా మీద డౌట్ పడబాకరా అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్పుడు రాశాను ఆ పాట, అయ్యా నువ్వు మౌనముగా ఉన్నావంటే ఏదో చేస్తున్నావు నాకు అర్థమైంది. ఈ సృష్టిని చేసినప్పుడు చాలా కోట్ల సంవత్సరాలు సైలెంట్గా ఉన్నావు, టక్మను కార్యం చేసేసావు. అలా ఎక్కడెక్కడ మౌనంగా ఉన్న విషయాలన్నీ బైబిల్లో చేరి రాశాను నేను. పలానప్పుడు మౌనంగా ఉన్నావు, తర్వాత ఈ కార్యం చేసావు, తర్వాత మౌనంగా ఉన్నావు, ఈ కార్యం చేసావు. ఇంత తెగులు జరుగుతుంటే, ఇన్ని లక్షల మంది ఏడుస్తుంటే, ఇన్ని రాత్రులు ఉపవాసం ప్రార్థన చేస్తుంటే కూడా మౌనంగా ఉన్నావంటే నువ్వేదో చేస్తున్నావయ్యా. మంచిగా విశ్వాసంతో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడిన సంతోషమే, నా శత్రువుతో మాట్లాడిన సంతోషమే. నమ్మిన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాతో మాట్లాడినప్పుడు సంతోషపడతా, నాతో మాట్లాడక మౌనంగా ఉన్నప్పుడు నా శత్రువుడి సంగతి చూస్తున్నానని విశ్వసించి ఇంకా సంతోషంగా ఉంటాను. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఎవరు చెప్పారు నాన్న నువ్వు భయపడ్డావని? ఎవరు చెప్పారు ఓడిపోయావని? అది నీ వర్తమానం, బహుశా నీ గతం, నీ భవిష్యత్తుని చెప్తున్నాను చూడ. నీవు పరాక్రమము కలిగిన బలాఢ్యుడివే. నీ పరాక్రమం నీకు తెలియదు, ఎందుకని ఇంతవరకు ప్రదర్శితం అవ్వలేదు కాబట్టి. నీ శూరత్వం ఇంకా నీకు తెలియదు, కారణం నిరూపణ కాలేదు కాబట్టి. ఆయనకు తెలుసు, కారణం నీలో నుంచి చేసేది ఆయనే కాబట్టి.
Yes, this is the fact that we cannot simply deny that. We have to believe that. ఈరోజు నువ్వు నమ్ముతున్నావు ఈ మాటనే? భయముతో ఉనికిపోతూ పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి, సంఘాలన్నీ కాకావేలకు అయిపోయినాయి, ఆదాయాలు సకానికి పడిపోయినాయి, బయట చూస్తే వ్యతిరేకత ప్రబలిపోయింది, ఇంట్లో చూస్తే సమస్యలు అధికమైపోతున్నాయి, సేవలు చూస్తే సవాళ్ళు పెరిగిపోతున్నాయి, ఎటు చూసిన భయంకరమైన పరిస్థితులే రాజ్యం వెళుతున్నాయి. ఈ స్థితిలో దేవుడు మా చెయ్యి వదిలేసాడేమో. పెద్ద పెద్ద సేవకులే అల్లాడిపోతున్నారు, నేనేం మాత్రం. ఎన్నో ప్రశ్నలు ముప్పిరిగుంటూ ఉన్నాయి, కానీ నీకు వినబడుతున్న ఒకే ఒక్క మాట, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. నమ్మకం ఉందా మీకు? నాకు వినబడలేదు. నమ్మకం ఉందా? నమ్మకం ఉందా? నీ పేరు ముందు ఆ పేరు పెట్టుకోగలవా? నువ్వు పెట్టుకోగలవా? ఒక దైవజనుడిగా విశ్వాసంతో ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాను, నువ్వు ఓడిపోయిన వాడివి కాదు, నువ్వు నశించిపోయిన వాడివి కాదు, నువ్వు తరంబడుచును ఇరికింపబడ్డ వాడివి కాదు, ఎట్టుపోయిన నువ్వు దిక్కులేని వాడివి కాదు. నువ్వు గానుగ చాటును దాక్కున్నంత మాత్రాన శత్రువుకు ఆధిపత్యం వచ్చేసినట్టు కాదు. గోధుమలు దుల్లగొట్టు కొనుచున్నంత మాత్రమున శత్రువు యొక్క సేఫ్ జోన్లో ఉన్నట్టు కాదు. ఈ గోధుమలు దుల్లగొట్టినట్టే శత్రువులు దుల్లగొట్టబోతున్నా, వారిని నాశనం చేయబోతున్నా. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా వాక్కు ఏమనగా, పరాక్రమము గల బలాఢ్యుడవు నీవే. ఎవరైతే ఇప్పుడు మరుగై ఉన్నారో, ఎవరైతే దాక్కుంటున్నారో, ఎవరైతే ధైర్యంగా బయటికి రాలేక బాధపడుతున్నారో వాళ్ళతో ప్రభు మాట్లాడుతున్నాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. రెవరెండు 72 100 రాసుకుంటా పేరు ముందు తీసి రాయి. ఈ రాత్రి ఒక్కలన్నా ఆమె నల్లా 3,000 కోటి 4,000 కోటి 7,000కి 3 కొనుక్కొచ్చుకున్నావు, పేరు ముందు పెట్టుకుంటాను. చరిత్రం పోడుగాను. నన్ను అన్నాడు కూడా, తీసేయండి. ఏంటన్నా 7,000 పెట్టుకున్నాను, తీసేయమంటావు నువ్వు? నువ్వు కొనుక్కున్నాయి నీతో ఉంటాయో లేదో గ్యారంటీ కాదు. కొనువాడు కొన్నది తనది కాదు అనుకోవాలని రెఫరెన్స్ చదువుకోసారి. దేవునికి స్తోత్రం. మర్చిపోతే నడుగు 1 కొరింథీ 7:29 స్తోత్రం చెప్పండి గట్టిగా. కొనువాడు కొన్న తనది కాదు అనుకో, అదే ఆ 72 సర్టిఫికెట్ తీసేయ్, నీ ముందు పెట్టుకో. న్యాయాధిపతులు 6:12 ఏంటది? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఇంకా సరైన విజయం చూడని నీతో మాట్లాడుతున్నాడు, ఇంకా బయటకు వచ్చే ధైర్యము లేని నీతో మాట్లాడుతున్నాడు, ఇంకా శత్రువుని నిలబడేవంత దమ్ము సరిపోని నీతో మాట్లాడుతున్నాడు. నీవెవడం అనుకుంటున్నావు? నీ గతాన్ని బట్టి కాదు. నీవెవడం అనుకుంటున్నావు? నీ వర్తమానం బట్టి కాదు. నీవెవడం అనుకున్నావు? నా ప్రణాళికను బట్టి, నీ భవిష్యత్తును నేను ఎరిగిన దాన్ని బట్టి చెప్తున్నా. నీవు పరాక్రమము కలిగిన బలాఢ్యుడివి. దానియేలు బబులోను చెరలో ఉన్నావా? ఇంకా 70 ఏండ్లు పూర్తవలేదని బాధపడుతున్నావా? ఎంతకాలం ఈ బాధ వ్యధ అనుకుంటున్నావా? మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం పొందబోతున్నారు. చెప్పరే గట్టిగా. మాదీయులు, పారసీకులు, అశ్షూరీయులు, బబులోను ఒకరి తర్వాత ఒకరు కొట్టేస్తున్నారు. పిచ్చివాడా, మహోన్నతుని పరిశుద్ధులు రాజ్యాధికారం పొందబోతున్నారా? శిరస్సు అయిపోయిందిరా, మొండెం అయిపోయిందిరా, కాళ్ళు అయిపోయిందిరా, నెక్స్ట్ పాదాల తర్వాత మరేం కనపడలా. ఎందుకు కనపడలేదు ప్రభు అంటే, ఇక మీద ఎవడిది కాదు రాజ్యం. పాదాలంటే ఎవరిదే? ఇనుము బురద కలగలిసినవి, పచ్చప్పుడు అతుక్కుంటే ఎండిపోతే ఇడిపోతాయి. దాని పేరే సంకీర్ణ ప్రభుత్వాలు. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం చెప్పారు. నేను నాలాంటి సేవకులు 1000 ఏళ్ళుగా ప్రసంగిస్తూనే ఉన్నాం. సంకీర్ణ ప్రభుత్వాల దశ తర్వాత ఇంకే ప్రభుత్వం రాదని బైబిల్ చెప్తుంది. ఇక మళ్ళీ రాజరికాలు, ఏలుబడి, సోది, చెత్త ఉండదు. యాంటీ క్రైస్తు కాసేపు అడవుడు చేస్తాడు, అది ఉడత ఊపి అంతకన్నా మ్యాటర్ ఉండదు. అడిగి అసలు అడిగి బలమే ఉండదు. అమ్మండి, ఆ బలం లేకుండా ఎంతమందిని ఎగ్జామ్ పైతాడని టెన్షన్ పడకు. వాడు తన మాయమాటల చేత వశపరుచుకుంటాడు. అంత కాస్ట్లీ మాట అర్థం అవుదని అట్ట అన్నానులయ్యా. ఇచ్చక మాట తెలుసు, దేవునికి స్తోత్రం. అందరికీ తెలియదు అనుకొని ఆ మాట అంటే అట్ట అన్నానులే, దేవునికి స్తోత్రం. చెప్ప పర్లేదు.
హల్లెలూయా, హల్లెలూయా. ఆడు ప్రపంచాన్ని ఆడు మాటలతోనే లాగేతాడంట. మీకేమైనా డౌటా? మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ అనుకున్న వాళ్ళని కొందరు చూడండి, పేర్లు చెప్పడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, చెప్పడం సబబు కూడా కాదు. ఆడి దగ్గర మ్యాటర్ ఏమన్నది, ఆడు మాటతోనే లాగేస్తున్నాడు. ఒక ప్రసంగం చేసి తిప్పేతాడు. లేటర్ హీ విల్ బికమ్ ద మోస్ట్ పవర్ఫుల్ లీడర్. వాడు భీకర విజయాలంటే లెక్కబెట్టు, అది మాటే. ఎంతకన్నా ఎక్కువ చెప్పకూడదు నేను. ఆ దినమున 5 కన్యకులు ఎత్తబడ్డారు, ఇప్పుడు 3 స్త్రీలు ఎత్తబడ్డారు, పోయారు. ఇక వాళ్ళ టైం వాళ్ళు చూసుకున్నారు, ఇక చాలు ఈడు ఎప్పటికీ ముగించాలా లేడని ఇన్స్ట్రక్షన్స్ అలా వెళ్ళినాయి తండ్రి. ఆ పోయిన వాళ్ళు మన బ్యాచే. ఇవి పర్లేదు, నేనేమన్నా. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. కోరమండల్ ట్రైన్ 120 స్పీడ్లో కొడతాడు కానీ స్టేషన్లో బండి ఆగిద్ది, నీకు ఆ డౌట్ లేదు. ఎటు పోయినా ఆ నోటతో కోటం. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి. హల్లెలూయా. విమానం 750 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నందున రవణ మీద దిగి ఎయిర్పోర్ట్లో గుద్దుకుంటూ దూసుకుని వచ్చేది, తాగుద్ది. హల్లెలూయా. స్తోత్రం చెప్పరు మీరు? చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మరి గానుగు చాటు ఉన్నవాడికి ఏమి ఇచ్చాడు దేవుడు? డబ్బులు ఇచ్చాడా? బ్యాగ్ ఇచ్చాడా? బైబిల్ ఇచ్చాడా? 100 రూపాయలు ఇచ్చాడా? బిర్యానీ పెట్టాడా? డ్రెస్ ఇచ్చాడా? సఫారీ సూట్ ఇచ్చాడా? ఎవడు పాస్టో ఎవడు సీఎం సెక్యూరిటీ తెలుస్తలేదురా. పైసలాడు బెదరంటే ఎవడు ఈ బెదరు? నేను మీ బెదరే. మరి ఏం తెలియదు అంటే మన ఇచ్చారుగా మీటింగ్లో, అదే 2 మీటర్లు. ఈ మీటర్ కూడా ఇవ్వాల, ఈ 100 రూపాయలు ఇవ్వాల. ఏ మీటింగ్కి వెళ్ళినా పలారం ఇస్తే ఇంటికి పట్టుకెళ్తాకి బైబిల్ బ్యాగ్ ఇవ్వాల. ఇది ఎందుకు బ్యాగ్? మా ఎవరిది మా పిల్లలది అని వెళ్ళిన కూటం కల్లా సంచులు ఎత్తుంటాడు వీడు. పాస్టమ్మ రాలేకపోతే మాత్రం ఆకలి ఉండదా? ఏయ్, ఇందుకు బ్యాగ్ ఇవ్వాలి వీడికి. నా యేసు రాజా అని కేకెత్తే ఆయన మటుకి బిర్యానీ ఇవ్వాల, బ్యాగ్ ఇవ్వాల, 100 రూపాయలు ఇవ్వాల. ఏమిచ్చాడు? ఒక వాగ్దానము చేతులు పెట్టి పొమ్మన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు చెప్పండి, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. అందుచేత నేను పరాక్రమము కలిగిన బలాఢ్యుడను, యేసు నామములో నమ్ముచున్నాను, స్వీకరించుచున్నాను. ఆమేన్, ఆమేన్. బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఆలకించండి, మాట జాగ్రత్తగా ఆలకించండి. అయ్యా, మీరేమో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. ఏంట పెద్ద పెద్ద మాటలు? ఏమండి? యెహోవా మీకు తోడుగా ఉన్నాడండి. మాకు తోడుగా ఉంటే ఇవన్నీ ఎందుకులేండి? ఆయన ఆశ్చర్య కార్యములు చేయటం మానివేశాను కదా. మనందరూ ఏడుపు అదేగా. ఎందుకు ఇన్ని బాధలు, ఇన్ని బోధలు? ఒక్క కార్యం చేస్తే మన కంచి అవతలోడు యువతలకు తొంగి చూసి నానా బూతులు తిడుతున్నాడుగా, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడుగా. ఆడికి ఎక్స్ప్లెనేషన్ మనకి ఎందుకు? ఒక్కసారి యేసుబడి కనబడ, జాగ్రత్త సుమి అంటే సరిపోద్దుగా. నీవు ఆశ్చర్య కార్యములు చేయటం మానేసావుగా అంటే ఆయన అంటాడు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు భయపడకో. ఆ వచనం చదువు నాన్న.
6వ అధ్యాయంలో 14వ వచనం. అకండి చేతిలో ఏమున్నాయి? గోధుమలు శాట. మనిషి ఎక్కడున్నాడు? గానుగ వెనకాల. ఎందుకున్నాడు? మిద్యానులను మరుగవ్వాలని. ఏ ఫీలింగ్తో ఉన్నాడు? దేవుడు వదిలేశాడని. కడుపులో బాధ ఏంటి? ఆశ్చర్యకార్యాలు మానేశాడు చేయట్లేదని. ఇన్ని బాధలు పడుతున్న వాడిని పిలిచి దేవుడు అంటాడు, ఏయ్ లేచి బలము తెచ్చుకొని వెళ్ళు. మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును విడిపించుతావు నీవా. అప్పటికి ఓపిక తెచ్చినాడు మనోడు. ఏం చూసుకుని? ఈ గోధుమలా, ఈ శాట? వాగ్దానం చెప్పేసావు, పరిస్థితులు అనుకూలంగా లేవు ఇక్కడ. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నావు? దేవుని స్తోత్రం. ప్రవచనం చెప్పేస్తే కాదు, ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. డోంట్ యు నో అవర్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ మినిస్ట్రీస్? Why you are insulting with these prophecies? Hey, Mr. Jafania, don't cheat people with these cheap tricks and all. అంటూ ఆవేశపడిపోతున్నాడు అక్కడ. రేయ్, ప్రజలను మభ్య పెట్టకరా. అయిపోయింది, ఆ కాలం అయిపోయింది. ప్రవచనాలు, స్వస్థతలు, ఆశీర్వాదాలు, వాగ్దానాలు అయిపోయింది. ఇక ఉగ్రతే, ఇక తెగులే. నీకేం తగులుతుందిరా? వాగ్దానం లేదు, ఆశీర్వాదాలు, స్వస్థలు అన్నీ లేవు. ఇక ఉగ్రతే తెగిలి అన్నాడు కదా వీడు. మరి అడిగి ఉగ్రత తెగిలా ఏం కావాలండి? ఆడు ఆల్రెడీ మధ్య ఆకాశంలో ఉన్నట్టు మాట్లాడకూడదు. ఆడు ఇంకెక్కడే ఉన్నాడు కదా. కొంచెం తగ్గితే బెటర్. మంచి వాళ్ళందరూ ఆమెనానండి. చెప్పండి స్తోత్రం అని. అంతా కోల్పోయినా అంటే పాడతావు. చేతు మనిషివి, బోల్డ్ స్వరం అంతా అరుతావు. కానీ ఇక్కడ పరిస్థితులు మాకు నీకేం తెలుసా? ఆ పాట రాసిన తీసి కాదు అని మా ఊడి మీద కలబడిపోతున్నారు జనం. దేవునికి స్తోత్రం. చెప్పరే మీరు? ఏమన్నాడు సార్ ఇక్కడ? మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు నీవే రక్షిస్తా. బిడ్డా, ఇప్పుడు దాక్కుంటున్నావు చూడు, నువ్వే రక్షించబోతున్నావు. ఇప్పుడు భయపడుతున్నావు చూడు, నీవే రక్షించబోతున్నావు. ఇప్పుడు గోధుమలు దొల్లగొట్టుకున్నావు చూడు, నీవే రక్షించబోతున్నావు. నా ఇంటి వరకు ఇంత అన్నం పెట్టుకుంటే చాలే అని విజయాలు లేక ఇక అదే నీ పట్టుకొని సరిపెట్టుకొని సత్తున్నావు చూడు, నీవే ఇజ్రాయేలును రక్షించబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా అంటాడు. దేని చేత రక్షించగలను? ఎలాగండి? దేని చేత రక్షించగలను? నేను మా గోత్రములో అనగా మనష్య గోత్రములో కనిష్ఠుడను కాదా? అందరికన్నా చిన్నోని సార్ నేను. మా గోత్రం కూడా పరిపూర్ణ గోత్రం కాదు, అర్ధగోత్రం. ఇది ఇందులో అర్ధొక సగం, ఇది ఒక సగం పంచుకున్నాం. అసలు వాళ్ళం కాదు, కొసవాళ్ళం. మేము లాస్ట్లో వచ్చాము. ఐగుప్తులో పుట్టిన ద్రాక్షావళి ఎత్తుకొచ్చి ఇక్కడ వేసాడు మమ్మల్ని. ఏదో ఒక మొక్క ఇచ్చాడు. ఈ పాటి దానికంట నేను బలపరిచిందంట, నేను ఎరగదీస్తానంట. ఎందుకు లేసారు మీరు? లేని పని వాగ్దాన సందేశాలు చెప్పి మమ్మల్ని బలపరిచేస్తారు. వాస్తవాలు అలా లేవు బ్రదర్. నువ్వు చెప్పిందంతా వర్తమానం బిడ్డా. దేవుడు చెప్తుంది అసలు వాస్తవం. హల్లెలూయా. ఇసుకే స్తరాలను జనం ఉన్నారు అక్కడ. లెక్కకు మించిన సమస్యలు ఉన్నాయి, లెక్కకు మించిన శత్రువులు ఉన్నాయి. ఎటు చూసినా నీకు జవాబు కనబడటం లేదు. కానీ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు మిద్యానీయుల చేతుల నుండి నీ ప్రజలను రక్షించుకోబోతున్నావు. నీ ఆత్మలు ఎటు పోవు, నీ సంఘాలు ఎటు పోవు, నీ సేవ ఎటు పోదు, నీ ప్రజలు ఎటు పోరు. నీ ప్రజలను నీవే రక్షించుకొనబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టి, చప్పట్లు కొట్టి, చప్పట్లు కొట్టి విశ్వాసముతో, yes నేను ఒక రక్షకుణ్ణి, నేను ఒక రక్షకుణ్ణి, నేను విమోచింపబోతున్నాను. మన గత రికార్డును బట్టి కాదు, ప్రస్తుతం ఉన్న బలాలను బట్టి కాదు, భవిష్యత్తుని గురించి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈ కార్యం జరగబోతే. దేని చేత రక్షించగలనయ్యా? నేను కనిష్ఠుణ్ణి కదా. చిన్నయ్యా, వాళ్ళని ఎదుర్కొనేంత బలం నాకు లేదు. కనీసం గట్టిగా గంట ఆర్గ్యుమెంట్ చేసే కెపాసిటీ కూడా లేదు. వాళ్ళు ఎదురుకో మీటింగ్ పెట్టిన సక్సెస్ చేసే కెపాసిటీ లేదు. ఊరంతా ఏకమై వస్తే ఎదురుగా స్తుతియారం చేసే దమ్ములోకి లేదు. నేను చిన్నయ్యా,
మొదటి వచనం ప్రకారం నేను భయపడిన వాడిని, నెక్స్ట్ మాట నేను దాక్కున్నవాడిని, నెక్స్ట్ మాట మరుగైన వాడిని, నెక్స్ట్ మాట నా ఇంటి వారికి అన్నం పెట్టగలిగితే అదే చాలు అనుకునే ఒక దిగులుకు దిగిపోయిన వాడిని, నెక్స్ట్ మాట దేవుడు నన్ను వదిలేశాడన్న భావనలో ఉన్నవాడిని, నెక్స్ట్ మాట ఆనాటి కార్యాలు ఇప్పుడు లేవుగా అనే బాధలో ఉన్నవాడిని, నెక్స్ట్ మాట పరాక్రమము కలిగిన బలార్జుడు అనేవా. ఏంటి సార్, నీ ప్రజలు నీవే రక్షించబోతున్నా. దేని చేత? దేని చేత రక్షిస్తా? దేని చేత రక్షిస్తా? ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. దేని చేత నువ్వు చేస్తావు ఇదంతా అని అడిగితే దేవుడు ఒకే ఒక్క మాట చెప్తున్నాడు, ఈ వాగ్దానము చేత, ఈ వాక్కు చేత, ఈ మాట చేత. సరే ప్రభువా, ఇన్ని మాటలు నువ్వు చెబుతే నాకు ధైర్యం వస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా చెప్పిన నేను చేయమంటావా? కరెక్ట్గా చెప్పిన నేను చెప్పడం టపటపా చెప్పేద్దామా? చూడండి, స్పీడ్గా రండి, చదువు నాన్న. చాలామంది టైం ప్రకారం ప్లాట్ఫామ్ మీద బండి ఆగుద్దని చెప్పాడు, కొంచెం ఎదరకెళ్ళిపోతుంది ఏంటని గడియారంలో 2 ముళ్ళకు కాపలా కాస్తున్నారు. అసలు ఆ ముళ్ళుకి కాపలా కామని నీకు ఎవడు చెప్పాడు? నీ ఉద్యోగం కావాలి వాడంటే అందులో ముళ్ళులుగా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. స్థానిక సంఘ కాపరుల ద్వారా మాకు వచ్చిన ఒక రహస్య సమాచారం ఏంటంటే, ఓ 10 నిమిషాలు పర్లేదు లేని, అది రికార్డ్ చేసుకుని నేను చెప్తున్నాను, మీరు టెన్షన్ పడి దీనికి ఇలా చూడకండి. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఎవడు దేనికి కాపలాగా దానికి కాసుకోవాలి. మనోడు పడుకున్నాడు, ఏమి వెళ్ళి ఆడితో ముచ్చలు చెప్పింది, కాయ కోసుకొచ్చి తినేసింది. నువ్వు కాసుకోవాల్సింది కాసుకో. చెట్టు వెనకాల ఉండి దేవుడి మీద సౌండ్ పెంచి మాట్లాడతాం కాదు. ఓయ్ స్తోత్రం చెప్పండి, మారు మనసు పొందిన వాళ్ళందరూ చెప్పండి. నువ్వు చదువు నాన్న, న్యాయాధిపతుల కింద 6వ అధ్యాయము ఎట్టడి చేయాలి సార్? చదువు 25. పడగొట్టి అంతే నువ్వు చేయవలసిన ఫస్ట్ పని ఇది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడో మీ కుటుంబంలోనే పెద్దోళ్ళలో చిన్నోళ్ళలో సంఘంలోనో ఎవరో తేడా చేశారు, ఎక్కడో చిన్న బలిపీఠం కట్టేశారా, ఎక్కడో చిన్న దేవతా స్తంభం పెట్టారు. ముందు దాని సంగతి చెయ్యి. స్తోత్రం చెప్పండి. అయ్యా వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు, మైదానం అంతా నిండి ఉన్నారు, అంతమంది నేను ఫేస్ చేయలేను, నాకు భయంగా ఉంది. ఇట్రా ముందు వాళ్ళ సంగతి అట్టు పెట్టు, నువ్వు ఇట్రా. ఏం చెయ్యాలి? ఆ దయ్యపు బలిపీఠాలు పడగొట్టు, ఆ దేవతా స్తంభాలు నరికాయి. పాత నిబంధన కాలంలో చెప్పినవన్నీ కూడా అక్షరార్థంగా ఇప్పుడు నెరవేర్చవలసినవి కావని, అవి ఆత్మ సంబంధమైన సాదృశ్యాలుగానే ఉన్నాయని, ఇప్పుడు ఏ ఊర్లో ఏ దేశములో కూడా ఏ క్రైస్తవుడు భౌతికంగా అక్షరార్థంగా ఏది పడక్కర్లేదని, పడగొట్టకూడదని, ఇప్పుడు ఆత్మలలో దేవుని ఎదుట దుర్గములను మాత్రమే పడద్రోయజాలగలిగిన ఒక ఆయుధములతో పనిచేయాలని ఇప్పటికీ మనకు అర్థమైంది కనుక స్తోత్రం చెప్పండి ఒకసారి. సాతాను తీసుకొచ్చిన బలిపీఠం ఏది? శత్రువు తీసుకొచ్చిన దేవతా స్తంభం ఏది? విగ్రహం ఏదయింది? దేవతగా ఏది మారింది? ఏది దేవుని ప్లేస్లోకి వచ్చి కూర్చుంది? యేసుప్రభు చెప్పారు, దేవునికిని తిండికిని నువ్వు దాసుడిగా ఉండకము అని చెప్పాడా? మాట్లాడు. దేవునికిని స్త్రీకిని బానిసగా ఉండకు అని చెప్పాడా? ఆ ప్లేసులో ఇంకా దేని పెట్ల, ఒక్క సిరి డబ్బు. మావాడు అత్తమానం సెల్ ఫోన్ పెట్టుకుని సిరి అంటుంటాడు, మనదేంటో నాకు తెలియదు. ఎవరు నానా?
నువ్వు కూడా అంటావా? లేదా? స్తోత్రం చెప్పరే మీరు. ఈ యాప్ తగలబడదు, ఒక యాప్ అంట, నాకు తెలియదు, ఐఫోన్లో ఉంటుందంట. అది ఎటు నుంచి జ్వరపడిందో, యాపిల్ కొరికేసాక ఎటు నుంచి వచ్చింది అది. ఆ కొరికేసిన యాపిల్లో, ఎంగిల్ యాపిల్లో జ్వరపడింది అది. నేను అందరం కూర్చున్నాడు పక్కసారి, నా పక్కన కూర్చొని ఏ సిరి అన్నాడు, ఓయ్ ఎవరు అన్నా ఇందులో యాప్ అన్నా. ఆ పిల్లోడి మీద నమ్మకం ఉండబట్టి సరిపోయింది, లేదని కొట్టేదిగా. ఇప్పుడు నా వెనకాల తిరుగుతా, ఏం పని రా నీకు ఇదని. అందరం ప్రార్థనప్పుడే అయింది, పక్కన కూర్చొని సిరి అన్నాడు. అమ్మ ఎవరు లేరుగా? మనకు ఆ లెవెల్తో పని లేదు. సిగ్నల్ ఉన్నా లేకపోయినా పర్లేదు, పద్మాసు లెంకలో పెట్టినా పర్లేదు, పరలోకం నుంచి రిలే కరెక్ట్గా అయిపోద్ది మనకి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది టవర్లను బట్టి, సిస్టమ్లను బట్టి, కింద జనరేటర్ బట్టి, అందులో పోసిన డీజిల్ బట్టి వచ్చే సిగ్నల్ కాదురా ఇది. మోకళ్ళ కన్నిటి ప్రార్థనలో కొట్టుకొచ్చే సిగ్నల్ ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యంలో స్థాటగా దేవుడు మాట్లాడాడు ఆ మాట. ఏమని? దేవునికి నీ సిరికిని దేవుని స్థానంలో వచ్చి ఎవరు కూర్చుంటున్నారు? స్త్రీ కాదు, తిండి కాదు, ఇంకోటి కాదు, డబ్బు. అందుకని ధనాపేక్ష అయిన విగ్రహారాధన చంపే. కొలస్సీ 3:5 ధనాపేక్ష అయినటువంటి విగ్రహారాధన. డబ్బు దేవుని స్థానం ఆక్రమిస్తుంది. ఆ డబ్బు కోసం దేవుణ్ణి పక్కన పెట్టే దరిద్రం, ఆ డబ్బు కోసం పరిశుద్ధతను పక్కన పెట్టే దరిద్రం. ఇంట్లో దేవుణ్ణి పెట్టుకుని వీధిలో డబ్బుతో బేరమాడుతున్నటువంటి బిలాము యొక్క నైత్యం, ప్రార్థిస్తున్న దైవజనుని కాదని వెళ్ళిపోతున్న సంపద వెనకాల పరిగెడుతున్న గెహాజీ నీచం ఆ స్థానం ఆక్రమిస్తోందేమో. ఆయా దేవతల బలిపీఠాలు నరికాయి. బలిపీఠం అంటే ఏం చేస్తావు? అర్పిస్తావు అనండి. మరి నీవు నీ పవిత్రతను అర్పించేస్తున్నావు ఎక్కడో, నీ సమయాన్నంతా ఎక్కడో పెట్టేస్తున్నావు. రే తమ్ముడా, సమయం ఎక్కడ పెడుతున్నావురా? సెల్ ఫోన్ మీద, ఇంటర్నెట్లో. ఏదో బలిపీఠం ఉన్నది కనుకనే అక్కడ అర్పించుచున్నావు. నీ పవిత్రతను అర్పిస్తున్నావు, నీ యవ్వన బలమును అర్పిస్తున్నావు, నీ సమయమును అర్పిస్తున్నావు. అందుకనే ఆయా దేవతల బలిపీఠాలు కొట్టే. మేము క్రిస్టియన్స్ అండి, మా దగ్గర బలిపీఠం ఉన్నాయి. నీ సమయమును తీసుకుంటున్నటువంటి బలిపీఠం ఉందే. నా పాయింట్ పట్టుకో. బలిపీఠం ఉంది కాబట్టి అర్పిస్తున్నావు. ఏమర్పిస్తున్నావు? నీ యవ్వన బలాన్ని, నీ పవిత్రతను, నీ సమయాన్ని పెట్టేస్తున్నావు కదా. ఆ ప్లాట్ఫామ్స్ ఏంటి? ఇంటర్నెట్, సెల్ ఫోనా, యూట్యూబా, ఇంకేదన్నా దరిద్రమా? తీసాయి. దేని చేత జయించగలను? ఈ బలిపీఠములో పడగొట్టుడు చేత. ఇక్కడ స్టార్ట్ అవుతుంది రివైవల్. పడగొట్టవలసి పడగొట్టండి. అవసరమైతే రాత్రి ఉపవాసం ఉండండి, లేదా రేపు పొద్దున ఉపవాసం ఉండో. గదిలోంచి బయటికి రాక చాలాసేపు ట్రై చేయి. కళ్ళు మూసుకుపోవడం నాకు గుర్తు చేయ ప్రభా, నాకు చూపించు ప్రభా, ప్రార్థన చేయి. నువ్వు అడిగితే దేవుడు ఎందుకు చూపించడు? దాన్ని తొక్క తన్నుదాన్ని సగర్వంగా రేపు సాయంత్రం 5 గంటల కదా, దైవజనుడా దేవుని కృపను బట్టి, గత రాత్రి దేవుడు నాతో మాట్లాడిన బట్టి నా లైఫ్లో 2-3 బలిపీఠాలు ఉండేవి, పడగొట్టి వచ్చా. అలా రావాలి రేపు నువ్వు, అలా రావాలి రేపు నువ్వు, అలా రావాలి రేపు నువ్వు. బిడ్డ నీవు కూడా రేపు అలా రావాలి. పడగొట్టు. ఆక్రమించేసి దేవుని స్థానాన్ని లాక్కుంటుంది అది. దాన్ని పడగొట్టు ముందు. నెక్స్ట్ ఏం చేయాలి? 26th verse కంటిన్యూ చేయి. అది దాన్ని పడగొట్టాలా? నెక్స్ట్ ఏం చేయాలి బిడ్డ? దేవునికి బలిపీఠం కట్టాలి. స్తోత్రం చెప్పండి. దేవుడు తనతో మాట్లాడిన ప్రతిసారి అబ్రహాం ఏం చేసేవాడు? ఒక బలిపీఠం. అందరూ స్తోత్రం చెప్పండి. మాట్లాడిన ప్రతిసారి అబ్రహాం ఏం చేసేవాడు? ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి ఒక్కొక్క బలిపీఠం కడతా రావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి.
ఇంతవరకు నువ్వు ఇంకా సమర్పించనిది ఏదైనా ఉంటే ఇప్పుడు నువ్వు సమర్పించాలి. నీ హృదయం ఏనాడో యేసు ప్రభుకి ఇచ్చేసావు, కానీ నీ కన్నులు ఇంకా ఇవ్వలేదు. నీకెలా తెలుసుంటావా? చూడకూడదు చూస్తున్నావు కనుక. నీ జీవితం ఎన్నడో యేసయ్యకి ఇచ్చేసావు, కానీ నీ సమయం అంతా మాత్రం ఇవ్వటం లేదు. నీ దశమ భాగం ఏనాడో ప్రభుకి ఇవ్వటం మొదలుపెట్టావు, కానీ నీ జీవనం అంతా అస్సలు ఇవ్వటం లేదా. అందుకని ఇంతవరకు ఇవ్వనిదేదో ఇవ్వడానికి ఈ రాత్రి ఇంటికి వెళ్ళి ఒక బలిపీఠం కడతావా? ఆ పని మీద ఉంటారా? చేత కాకపోతే తెల్లవారుజామున లేస్తారా? పోనీ ఈ రోజంతా అలిసిపోయారేమో, దేవుడిని కనతల మీద తుపాకీ పెట్టుకొని ఇప్పుడు రాత్రి ఏడుస్తావా లేదు అనడో, నీకోసం తెల్లవారుదాకా వెయిట్ చేస్తాడు. ఆయన వేచి ఉంటాడు. చూడగలిగిన ఆత్మనేతలు ఎన్నోసార్లు మన పడక గదిలో మనము లేచి మోకరిస్తే బాగుండునని ఎదురు చూసిన దేవుణ్ణి నేను తెలుసుకున్నాను. సిగ్గుతో చచ్చిపోయాను. రాత్రంతా నుంచోబెట్టాను. ప్రభా, నేను ఈ కన్నులు రాత్రి తడబడి ఉంటే నేను అలా పడక మీద పొరలేవండి కాదు. నువ్వేంటి ఈ పాపిష్టుడి గదిలోకి రావటం ఏంటి? నీవేంటి ఒక మట్టి పురుగు దగ్గరికి రావటం ఏంటి? నేను యాకోబు విషయంలో ప్రభుని అడిగాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. తెల్లవారులో అతడు పెనుగులాడుతుండెను అన్నావే, నువ్వు ఎప్పుడు వచ్చావా అక్కడికి? యెహోవా అక్కడికి వచ్చాను అన్న మాట లేదు. నువ్వెప్పుడు వచ్చావు అని అడిగితే ప్రభు బాధపడ్డాడు. మీరు నమ్ముతారా? రే, ఈ మాట ఆడికి అర్థం అవ్వలేదు, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత నీకు అర్థం అవ్వలేదు అన్నాడు దేవుడు. సిగ్గుపడ్డాను. సారీ లార్డ్. ఏంటి ప్రభు అంటే, నేను ఆడి ఇంట్లోంచి బయటకు ఇచ్చి పారిపోతున్న రోజు నేను చెప్పానుక. ఏమని చెప్పాను? ఈ వాగ్దానములని నీలో నెరవేరు వరకు నిన్ను విడువను అని చెప్పానుగా. అంటే గత 20 సంవత్సరాలు, అవును 20 సంవత్సరాలు ఆడెనకాలే తిరిగాను. కొంతకాలం రాహేలు, కొంతకాలం లేయా, కొంతకాలం మందలు తప్ప వాడికి నేను ఎప్పుడు కనపడలేదురా. లాబాను అన్నిసార్లు మోసం చేస్తుంటే, జీతాలు కోస్తూ ఉంటే, బాధ పెడుతుంటే, చూడయ్యా వాడు ఎంత ఇబ్బంది పెడుతున్నాడో, చూడు ప్రభు నన్ను బాధ పెడుతున్నాడు ఆడు ఒక్క మాటనుంటే నేను ఆడు సంగతి చేసేవాడిని. కానీ యాకోబు ఎప్పుడు ప్రార్థన చేయలేదురా. ఆడి తెప్పులాడు పడుతున్నాడు తప్ప నా దగ్గరికి రాలేదురా. అంటే 20 సంవత్సరాలు నా వైపు తిరుగుతాడేమోనని నేను ఎదురు చూస్తూ ఉండిపోయాను రా. ఆడొక్కడు మిగిలిపోయాడు. నా కాళ్ళు పట్టుకున్నాడు, వెంటనే ఆశీర్వదించేశాను. ఈ పని ఎప్పుడో చేసి ఉండేవాడిని, వాడు ఎప్పుడో తిరిగి ఉంటే వాడి ఖాళీ అవ్వలేదు, ఇప్పుడు దాకా జరగలేదు అని ప్రభు అన్నాడు. ఆ రాత్రి ఆదికాండం 32లో 24, 26లో 20 సంవత్సరాలు వేచి ఉన్న దేవుడు ఎన్నిసార్లు నీ పడక గదిలో వేచి ఉన్నాడో బిడ్డ, ఎన్నిసార్లు నీ కిటికీ సందులో చేయబెట్టాడో బిడ్డ, ఎన్నిసార్లు తలుపు తడుతూనే రాత్రి మంచుకు తడుస్తూ ఉండిపోయాడు నాన్న. ఆలోచించు. ఇప్పటికీ వెయిట్ చేస్తున్నాడు.